చెప్పరా బావా, మన ప్రణీత అమ్మ నాన్నకు తెలియకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తల్లిదండ్రులు తెలియకుండా అలా ఇలా పెళ్లి చేసుకుంటాననుకుంటుంది. నేను వస్తున్నా, వచ్చి మాట్లాడతా. ఒరేయ్, అక్కడేదో గుడి కనిపిస్తోంది, కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం పదా. అరే భార్గవ్, ఎప్పుడు చూడలేదు, ఎవర్రా వీళ్ళు? పార్కులు ఖాళీ లేవా? గుడి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. మీ వాళ్ళ ప్రేమ కంటే ఏది విలువైంది కాదు. ఎందుకు వాళ్ళని బాధ పెడుతున్నావు? వాళ్ళు చెప్పేది నీ గురించే కదా. నన్ను మర్చిపో గీత. నువ్వు చెప్పినంత ఈజీ కాదు మర్చిపోవడం. చినుకై జారిన ముత్యం నువ్వే, గుండెకు తగిలిన. ఎప్పుడు చెప్తుంటావు కదా గీత, వాళ్ళిచ్చిన ప్రేమ కంటే ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరని. నేను చేస్తున్న జాబు, నా కళ్ళ మీద నిలబడ్డాను అంటే వాళ్ళే కారణమని, వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలని. ఇప్పుడు నీకు టైం వచ్చింది గీత. అయినా వాళ్ళు చెప్పేది నీ గురించే కదా. నువ్వు హ్యాపీగా ఉంటావనే కదా. చాలా బాగా చెప్పావు బాబు. ఆ అబ్బాయి మాట వినమ్మా, అందరూ బాగుంటారు. ఎందుకు సార్ అలా అనుకుంటున్నారు? మా వైపు నుంచి ఆలోచించారా? ఒక చిన్న కథ చెప్తా, వింటావా అమ్మా? చెప్పండి సార్. ఒక కళ్ళు లేని అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆశ్రమంలోనే పెరిగింది. ఆ ఆశ్రమం వాళ్లే మంచి చెడు అంతా చూసుకున్నారు, బాగా చదివించారు. తనకు మంచి ఉద్యోగం వచ్చింది. తన కాళ్ల మీద తను నిలబడగలిగింది. లోకాన్ని చూడలేని ఆ అమ్మాయికి వెలుగు చూపించే అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దామని ఆశ్రమం వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ ఆ అమ్మాయి వాళ్ల నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించడం తప్పు కాదమ్మా, కానీ తనలాగే కళ్ళు లేని అబ్బాయిని ప్రేమించింది. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరి నిర్ణయం సరైందో? అసలు ఆ అమ్మాయి ఆశ్రమంలో ఎందుకుంది? ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరా సార్? నేను చెప్పనా సార్, అసలే ఆడపిల్ల, దానికి తోడు కళ్ళు కనిపించవు. ఆశ్రమంలో వదిలేసి బరువు దించేసుకున్నారు సార్. కన్న తల్లిదండ్రులకే నచ్చిన ఆ అమ్మాయి ఆ అబ్బాయికి ఎలా నచ్చుతుంది సార్? కానీ నచ్చింది. ఎందుకో తెలుసా సార్? ఆ అమ్మాయికి మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ వస్తుంది. ఆ అబ్బాయి ఏమైనా చెయ్యొచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయి చూడలేదు కాబట్టి. ఆ అమ్మాయికి లోకం చూపించేవాడు కావాలా, జీవితాంతం చేపట్టుకుని నడిపించేవాడు కావాలా? మీరే చెప్పండి సార్, ఆ అమ్మాయి ఏ నిర్ణయం తీసుకోవాలో. మీరు చెప్పింది కూడా కరెక్టే సార్. ఆ అమ్మాయి వాళ్ళ కోసం ఎంత చేసినా తక్కువే సార్. కానీ ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి గురించి ఆలోచించారా? తనే జీవితం అని బ్రతికే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి సార్? తను లేకుండా ఉండగలడా? అసలు బ్రతికుండగలడా? వరుణ్, 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 సరిగమ పద ప్రేమ అన్నది పద పద నాయదను. ఆ అమ్మాయికి లోకం చూపించేవాడు కావాలా, జీవితాంతం చేపట్టుకుని నడిపించేవాడు కావాలా? మీరే చెప్పండి సార్, ఆ అమ్మాయి ఏ నిర్ణయం తీసుకోవాలో. మనం అనుకుంటున్నది కూడా కరెక్ట్ కాదేమో. ఒకసారి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచిద్దాం. ప్రతి ఆడపిల్లకి తండ్రి తర్వాత తండ్రిలా చేయి పట్టుకుని నడిపించే అబ్బాయి కావాలి.